నది పాదం మోపిన చోటను నేలను పచ్చబంగారంగా మార్చేస్తుంది. అలాగే మనిషి అడుగుపెట్టిన ప్రతి చోట మానవత్వం చెట్లే నీడనివ్వాలి. కాబట్టి మనం మనిషి మానవత్వంతో మనము మెలగాలి అనేటువంటిది ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. ఇక్కడ నది ఏ విధంగా అయితే ఇతరులకి మనకు సేవను అందిస్తుందో అదేవిధంగా మనము కూడా మానవత్వ దృక్పథంతో మనము ఇతరులకి మంచి అనేటువంటిది చేయాలి. హాయ్ వివర్స్, మనం 10వ తరగతి తరిగొండ వెంగమామ గురించి ఉపవాచకము తెలుసుకోబోతున్నాము. 9వ పాఠము. ఏ విధంగా అయితే భక్త రామదాసు వీళ్ళందరూ ఎంత గొప్పవాళ్ళు, అదేవిధంగా ఈవిడ వెంగమాంబ కూడా చాలా గొప్పరాలన్నమాట, గొప్ప భక్తురాలు. శ్రీరంగం నుండి కొందరు విద్యార్థులు తమ ఉపాధ్యాయులతో పాటు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి విహారయాత్రకు బయలుదేరారు. అక్కడ కలియుగ వైకుంఠుడు, భక్తుల కొంగు బంగారమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించారు. అంతేకాక అక్కడ ఉన్న చారిత్రక ప్రదేశాలను కూడా దర్శిస్తున్నప్పుడు వారికి విశేష పూజలు అందిస్తున్నటువంటి ఒక శిలామూర్తి కనిపించిందనమాట. ఆ శిలామూర్తి ఎవరిని పూజారని అడగ్గా ఆమె శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పరమ భక్తురాలు, ఆవిడ పేరు తరిగొండ వెంకమాంబ అని తెలిపారనమాట. ఈ సందర్భంలో ఆమె జీవిత విశేషాలను పూజారి ఈ విధంగా అడిగి తెలుసుకోవడమే ఈ సంభాషణ యొక్క ఉద్దేశము. కాబట్టి ఇక్కడ ఈవిడ తరిగొండ వెంగమాంబ గురించి మనము ఈ యొక్క పాఠంలో తెలుసుకోబోతున్నాము. విద్యార్థులు పూజారి గారు పూజలు అందుకుంటున్నటువంటి శిలామూర్తి ఎవరండి అంటే, పూజారి పిల్లలు ఈమె పేరు తరిగొండ వెంగమాంబ, శ్రీ వెంకటేశ్వర స్వామిని యొక్క పరమ భక్తురాలు ఆవిడ. విద్యార్థులు అలాగా ఆ పరమ భక్తురాలు గురించి మాకు చెబుతారా అంటే పూజారి చెప్తున్నారు, తప్పకుండా చెప్తాను. వెంగమాంబ చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలము తరిగొండ గ్రామ వశిష్ఠ గోత్రులైనటువంటి కావాళ్ళ కృష్ణమాచార్యులు మంగమాంబ దంపతులకు 1730లో జన్మించారు. ఆమె తల్లిదండ్రులకు లేక కలిగిన సంతానం కాబట్టి వారు వెంగమాంబను శ్రీ వెంకటేశ్వర స్వామి వరప్రసాదంగా భావించారనమాట. అంటే పిల్లలు పుట్టలేదు, ఆవిడ వెంకటేశ్వర స్వామి యొక్క వరం కింద తీసుకున్నారు ఆ బిడ్డని. విద్యార్థులు అయితే వెంగమాంబ దాదాపు 290 సంవత్సరాలకు పూర్వము జన్మించారన్నమాట. అవును పిల్లలు. విద్యార్థి వెంగమాంబ బాల్యం గురించి చెప్పండి పూజారి గారు. వెంకటేశ్వరుని అనుగ్రహం వలన జన్మించిన తల్లిదండ్రులు వెంగమాంబను చాలా గారాభంగా పెంచారనమాట. బాల్యం నుంచే దైవభక్తి ఎక్కువగా నేర్పించడం మొదలుపెట్టారు. వారి కులదైవమైనటువంటి తరిగొండ శ్రీలక్ష్మీ నరసింహస్వామి అన్న, శ్రీ వెంకటేశ్వర స్వాముడు అన్న వెంగమాంబకు భక్తి ఎక్కువ అనమాట. ఆనాటి సాంప్రదాయాన్ని అనుసరించి వెంగమాంబకు బాల్యంలోనే వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ కాలంలో మీకు తెలిసిందే, బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతూ ఉండేవి. అందువల్ల చిన్నప్పుడే పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. పెళ్లికి ఒప్పుకొని వెంగమాంబ వెంకటేశ్వర స్వామిగా భర్తగానే భావించింది. కూతురి మాట కాదని 10 ఏండ్లకే బలవంతంగా తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేశారు. కానీ వెంగమాంబ సదా దైవభక్తిలో కాలం గడిపేది. పెళ్ళైన కొంతకాలానికి వెంగమాంబ భర్త అనేటువంటి ఆయన మరణించడం, అంటే పెద్దవాళ్ళకి 60 ఏళ్ల ముసలోళ్ళకి లేకపోతే ఆరోగ్యం బాగా లేకుండా ఉండేటువంటి బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క చిన్నపిల్లలను పెళ్లి చేసుకుంటారు, వివాహం చేసుకుంటారు, బాల్య వివాహాలు. విద్యార్థి అయ్యో వెంగమాంబ చిన్నతనంలోనే భర్తను కోల్పోయిందా, ఆ తర్వాత ఏమైంది పూజారి గారు? ఆ కాలంలో సమాజం దృష్టిలో వితంతువైన ఆ కాలంలో వితంతువులకు బయటకు వచ్చేదానికి లేదనమాట. వెంగమాంబ శ్రీ వెంకటేశ్వర స్వామిని భర్తగా భావించడంతో ముత్తైదువుగానే జీవించింది. కృష్ణమాచార్యులు కూతురి మానసిక స్థితి సరిగ్గా లేదనుకుని వితంతువైనటువంటి వెంగమాంబను రూపాంతర సుబ్రహ్మణ్య యోగి దగ్గరకు తీసుకెళ్లాడనమాట. తీసుకెళ్తే అప్పుడు ఆయన వెంగమాంబకు బ్రహ్మ విద్యోపదేశము చేయడం జరిగింది. పంచదశి మంత్రాన్ని, నారసింహ మంత్రాన్ని ఉపదేశించారు. అంతేకాకుండా యోగాభ్యాస పద్ధతులను కూడా బోధించారనమాట. ఆవిడకు బ్రహ్మ విద్యా రహస్యాలను విశదీకరించారు. ఆమె వాటి గురించి తెలుసుకున్నదనమాట, రహస్యాలని తెలుసుకున్నది. విద్యార్థులు అలాగా చాలా ఆసక్తికరంగా ఉంది పూజారి గారు. అవును నాయన. తర్వాత వెంగమాంబ గురువుల ఆశీస్సులతో మంత్రజపాన్ని, యోగ విద్యను శ్రద్ధతో సాధన చేసింది. ఒకరోజు హఠాత్తుగా వెంగమాంబకు దివ్యజ్ఞాన సిద్ధి కలిగింది. కాబట్టి సరస్వతి కటాక్షం లభించింది. అప్పటి నుంచి యోగ సాధన, కవిత్వ రచన ఆమెలో సమున్నత స్థాయిలో గుబాళించాయన్నమాట. కాబట్టి ఏ విధంగా ఎవరికి ఎటువంటి భగవంతుడు సాక్షాత్కరిస్తాడనేటువంటిది ఎవరికి తెలియదు అనమాట. కాబట్టి ఆవిడకి అటువంటి సాక్షాత్కారాన్ని లభించింది కాబట్టి ఆవిడ కవిత్వాలు, తర్వాత యోగ సాధన అనేటువంటి చేయగలిగింది. తన ఆత్మ సాక్షాత్కార ఇతివృత్తాంతాన్ని తాను రచించినటువంటి శ్రీ వెంకటాచల మహత్యాన్ని కూడా కావ్యంలో 2 పద్యాల రూపంలో ప్రస్తావించిందనమాట. విద్యార్థులు వెంగమాంబ బాల్యంలో చదువుకోలేదు కదా పూజారి గారు, మరి వెంగమాంబ కావ్యాలు ఎలా రాయగలిగారు అంటే పూజారి మంచి ప్రశ్న వేశారమ్మా.
ఎందుకంటే వెంగమాంబ బాల్యంలో ఓనమాలు దిద్దకపోయినా వ్యాకరణాన్ని ఔపోసన పట్టకపోయినా అలంకార శాస్త్రాన్ని అభ్యసించకపోయినా ప్రాచీన కావ్యాలను పఠించకపోయినా తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహంతో యోగ విద్యా పాఠవము గురువుదేవుల యొక్క ప్రోత్సాహము వాగ్దేవి కృపతో, వాగ్దేవి అంటే సరస్వతీదేవి అనమాట, వాగ్దేవి కృపతో తన ఇష్టదైవము తరిగొండ నృసింహ దయాపయోనిధి అని సంబోధిస్తూ ఒక శుభ సమయంలో కవితా రచనకు శ్రీకారం చుట్టింది. కాబట్టి ఆవిడ చదువుకోకపోయినా ఆవిడ వచ్చేసి రచనలు రాయడానికి ఎవరికి ఆ యొక్క శక్తి, అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక శక్తి అనేటువంటిది కంపల్సరీగా ఉంటుంది. ఆ యొక్క శక్తి ఏ విధంగా వస్తుంది, ఎట్లా వస్తుంది అనేది ఎవరి వల్ల తరం కాదనమాట, ఎవరికి చెప్పలేము. భగవంతుడు అనుగ్రహించి ఉండొచ్చు. ఆ భగవంతుని అనుగ్రహం వల్లనే అలాగా ఆవిడ వచ్చేసి అనేకమైనటువంటి రచనలు, కవితా రచనలు చేసి ఉండొచ్చు. కాబట్టి ఇవన్నీ మనకు తెలియదు అనమాట. ఏ సమయంలో మనము ఏ విధంగా మారుతాం అనేటువంటి ఎవరికి చెప్పని అలవి కానటువంటి విషయం అనమాట. కాబట్టి విద్యార్థులు, ఇది చాలా గొప్ప విషయం. పూజారి గారు తరిగొండ వెంగమాంబ గురించి చెబుతుంటే ఇంకా వినాలనిపిస్తుంది. ఆ తర్వాత ఏమైంది పూజారి గారు? వెంగమాంబ ఎప్పుడు తిరుమలకు చేరుకున్నారు అంటే, పూజారి చెబుతాను బాబు. భర్త చనిపోయిన ముత్తైదువులా జీవితం గడుపుతున్నటువంటి వెంగమాంబ ప్రవర్తన అప్పటి గ్రామ ప్రజల్లో కోపానికి కారణమైంది. అంటే ముత్తైదువులు బయటికి రాకూడదు అనమాట, ముత్తైదువులుగా లేనట్టు వితంతువులు వచ్చేసి బయటికి రాకూడదు అనమాట. ఆ కాలంలో వచ్చేసి ఈ వ్యవహారాన్ని వివరించడానికి పుష్పగిరి పీఠాధిపతి శ్రీ 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 అభినవోద్దండ విద్యా నృసింహ భారతి తరిగొండ ఇచ్చేశారనమాట. ఆయన వెంగమాంబతో ఎంతో వాదోపవాదనలు చేసిన తర్వాత ఆమె ఎంతో తపశ్శక్తి కలిగిన గొప్ప భక్తురాలని అంగీకరించారు ఆయన. సాధ్వి అయినటువంటి వెంగమాంబపై ఆంక్షలు పెట్టకూడదని ప్రజలకు హితవు పలికారు. తర్వాత జరిగినటువంటి కొన్ని సంఘటనల దృష్ట్యా వెంగమాంబ ప్రసన్న ఆంజనేయ స్వామి విగ్రహం వెనుక యోగనిష్టలో కాలం గడిపారనమాట. అంతర్వాణి ప్రబోధం మేరకు తన పతిగా భావించినటువంటి వెంకటేశ్వరముని నిలయమైనటువంటి తిరుమలకు వెళ్లాల్సిన సమయం అనేటువంటి ఆసనమైందని భావించి తిరుమలకు అడవి మార్గం ద్వారానే బయలుదేరి వెళ్ళారనమాట ఆవిడ. ఆ కాలంలో వెంగమాంబ సామాజికంగా ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారనమాట. అంటే ఇప్పటికీ ప్రతి ఒక్కరికి ఇటువంటివి తప్పదు. సమాజంలో ఉన్నట్లయితే, సొసైటీలో వచ్చేసి ఒకరు ఎదుగుతూ ఉన్నట్లయితే, లేదా ఒకరు ఏదైనా సాధించినట్లయితే మన వల్ల చేతనైతే కాస్త అప్రిషియేషన్ అనేటువంటి చేయాలే కానీ వాళ్ళని వచ్చేసి ఏం చేస్తాం మనం సమాజంలో తొక్కేయాలని చూస్తూ ఉంటారన్నమాట. అదే ఇప్పటికీ జరుగుతున్నటువంటి అనాచార దౌర్భాగ్యం అనమాట. అయినా ఆమె తన దైవభక్తి వదలలేదు. పూజారి గారు తిరుమలలో వెంగమాంబ ఎక్కడ ఉండేవారు? తిరుమలలో స్వామివారి గుడికి ఉత్తర దిక్కున వెంగమాంబ నివాసం ఉండేది. భక్తులు దాన్ని తరిగొండమ్మ మఠము అనేటువంటి తరిగొండమ్మ తోట అని కూడా పిలిచేవారనమాట. విద్యార్థి, మేము తప్పకుండా అక్కడికి వెళ్ళి చూస్తామండి. ఇంకా వెంగమాంబ విశేషాలను చెప్పండి పూజారి గారు అంటే, తప్పకుండా బాబు. ఆవిడ శ్రీవారికి పూలమాళ్ళు, తులసిమాళ్ళు సమర్పించడానికి తిరుమల పాప వినాశనము కాలిబాట పక్కన ఒక తటాకాన్ని తవ్వించింది. అది అమ్మోరమ్మ బావిగా ప్రసిద్ధి చెందింది. బావి తవ్వేటప్పుడు అడ్డుపడినటువంటి బద్దలు చేయడానికి గంగాభవానిని ప్రార్థించింది. ఆ గంగామాతే ఇక్కడ బాట గంగమ్మగా ప్రసిద్ధి చెందింది. ఇలా వెంగమాంబ మహత్తులు జనం బాహుల్యంలో ఎక్కువ ప్రాచుర్యము పొందాయన్నమాట. విద్యార్థులు, వెంగమాంబ ఎంత గొప్ప భక్తురాలు. పూజారి గారు, మేము తరికొండ వెంగమాంబ అన్నదాన సత్రాన్ని కూడా చూసామండి. దాని గురించి కొంచెం వివరిస్తారా? అలాగే నాయన, వెంగమాంబ స్వామివారికి ఎన్నో ఉత్సవాలు, అన్నదానాలు కూడా చేసేవారనమాట. ప్రతి ఏటా నృసింహ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉండేవారు. ఆ ఉత్సవాలు, అన్నదానాలు నిమిత్తము ఎందరో రాజులు, జమీందారులు, పాలెగారులు, ధనిక స్వాములు, రైతులు ఇలా అందరూ ధన సహాయము, భూరి విరాళాలు అనేటువంటిది అందజేసేవారు. ఈ మేరకు దానపత్రాలు సైతము తయారైనాయి. పూర్వము ఎక్కడైతే భక్తులకు వెంగమాంబ అన్నదానం చేశారో అక్కడే ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం వారు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ పేరుతో అన్నదాన సత్రాన్ని నిర్మించి నిత్యము వేలాది మందికి అన్నదానం చేస్తూ ఉన్నారు. విద్యార్థులు, మేము కూడా తిరిగి వెళ్లేలోపు తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో భోజనం చేస్తాము. పూజారి గారు, ఇంతకు ముందు వెంగమాంబ కావ్యాలు రాశారని చెప్పారు కదా, ఏ కావ్యాలు రాశారో మాకు తెలియచేయండి పూజారి గారు. తప్పకుండా చెప్తాను. వెంగమాంబ భక్తితో పాటు ఆమె సారస్వత యజ్ఞం కూడా నిర్విఘ్నంగా కొనసాగింది. ఆవిడ రాసినటువంటి రచనలు ఏమేమిటి అంటే, తరిగొండ నృసింహ శతకము, నరసింహ విలాస కథ, శివనాటకము, పారిజాతాపహరణ, సత్కృతి, యక్షగానము, రాజయోగ సారము, కృష్ణనాటకము, రమా పారాయణం అనేటువంటి పెండ్లిపాట, చెంచు నాటకము కథ, ద్విపద భాగవతము, కృష్ణమంజరి ద్విపద,
శ్రీ రుక్మిణీ నాటకము, గోపికా నాటకము, వెంకటాచల మహత్యము, ముక్తి కాంతా విలాసము, ఇలా మొత్తం 18 కావ్యాలను రాశారనమాట. విద్యార్థులు అవునా ఇన్ని రచనలు రచించారా, ఎంత గొప్ప కవయిత్రి వెంగమాంబ, వారు రచించినటువంటి రచనలు ఇప్పుడు లభ్యమవుతున్నాయా పూజారి గారు? పరమయోగిని భక్త కవయిత్రి వెంగమాంబ సాహిత్యాన్ని, జీవన ఔన్నత్యాన్ని లోకానికి చాటాలన్న ఉద్దేశంతో తిరుపతి తిరుమల దేవస్థానం వారు ఇక తరిగొండ వెంగమాంబ వాజ్ఞాయ ప్రాజెక్టును నెలకొల్పారు. ఈ ప్రాజెక్టు తరపున వెంగమాంబ రచనలను ప్రచురిస్తున్నారు. CD DVDలను కూడా రూపొందిస్తూ ఉన్నారు. విద్యార్థులు అలాగా మేము కొన్ని పుస్తకాలు తప్పకుండా కొనుక్కొని చదువుతాం పూజారి గారు. పూజారి అలాగే నాయన తప్పకుండా చదవండి. వెంగమాంబ జీవితము చివరి కాలం ఎలా గడిచింది పూజారి గారు అంటే, పూజారి పరమ భక్తురాలు మహాజ్ఞాని తరిగొండ వెంగమాంబ 1817లో ఈశ్వరనామ సంవత్సరము శ్రావణ శుద్ధ నవమి నాడు పద్మాసిని అయి నిర్వికల్ప సమాధిలో కుండలిని శక్తిని షట్చక్రాల గుండా ప్రేరేపించి సహస్రారంలో ఉత్తేజము చేసుకొని పరమపదం చేరుకుంది. అంటే ఆవిడ పరమపదము చనిపోవడం జరిగింది. ఈ సాధ్వీమ తల్లి సజీవ సమాధిగా మారినటువంటి స్థలంలో బృందావనం వెలిసింది. ఆ యొక్క బృందావనము ఇప్పుడు వచ్చేసి భక్తులు ఈనాటికి అక్కడికి వెళ్ళి దర్శించుకుంటూ తరిస్తూ ఉన్నారు. విద్యార్థులు నిజంగా వెంగమాంబ కారణజన్మురాలు పూజారి గారు. అటువంటి గొప్ప భక్తురాలు మానవతామూర్తి గురించి ఎన్నో విషయాలు మాకు తెలియజేశారు. మాతృశ్రీ వెంగమాంబ గురించి తెలుసుకున్నాక మా విహారయాత్ర పరిపూర్ణమైందని భావిస్తున్నాము. ఈ విధంగా వెంగమాంబ గురించి కొన్ని విషయాలు విపులంగా మాకు తెలిపినటువంటి మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు పూజారి గారు అంటూ మాకు తెలియచేసినటువంటి పూజారికి మాకు ధన్యవాదాలు థ్యాంక్స్ చెప్పుకుంటూ బయటికి వచ్చారన్నమాట. అన్నీ భగవంతుడిపైనే ఆధారపడ్డాయన్నట్లు ప్రార్థించు, అన్నీ నీపైనే ఆధారపడినట్లు శ్రమించు. ఈ విధంగా చేసినట్లయితే మనము దేన్నైనా సాధించవచ్చు.